దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇప్పుడు వచ్చింది అందరికీ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ ఉన్నాను. చాలా సంతోషం. దేవుడు మన జీవితాల్లో మనకు ఈ ప్రశస్తమైనటువంటి సమయాన్ని ఇచ్చారు. చాలా మందికి ఇటువంటి తరుణాలు లేవు. వాక్యం ఉన్నటువంటి భాగ్యం లేదు. కొన్ని రాష్ట్రాల్లో దేశాల్లో కూడా మన జీవితాన్ని మనం దిద్దుకుని మన జీవితాన్ని మనం క్రీస్తానికి బండలుగా కట్టుకోవడానికి దేవుడు మనకి ఇచ్చినటువంటి గొప్ప అవకాశం. ఈ రాత్రి వాక్యాన్ని విందాం. మనం యెషయా 53:6 చదువు. మనమందరము గొర్రెల వల్ల త్రోవ తప్పిపోతే మనలో ప్రతి వాడును తనకి ఇష్టమైన త్రోవకు తొలగను. యెహోవా మన అందరి దోషం అతని మీద మోపెను. మనం చదువుకున్నటువంటి వాక్యంలో యెషయా భక్తుడు మాట్లాడుతున్నాడు. మనమందరమును ఏమైపోయామండి? గొర్రె ఏ రీతిగా త్రోవ తప్పిపోతుందో మనమందరమును గొర్రెల వలె త్రోవ తప్పితిమి. మనలో ప్రతి వాడు తనకి ఇష్టమైన త్రోవకు తొలగించు. యెహోవా మనందరి దోషములు అతని మీద మోపే. జాగ్రత్తగా గమనించండి. భూమి మీద మానవుడు తన ఇష్టమైనటువంటి మార్గాలకు వెళ్ళిపోతా ఉంటాడు. దేవుని సన్నిధి విడిచిపెట్టి దేవుని మార్గాలు విడిచిపెట్టి కొంతమంది తెలిసి కొంతమంది తెలియక, తెలుసున్న వాళ్ళు తప్పిపోతారు, తెలియని వాళ్ళు కూడా తప్పిపోతారు. దేవుడు తన సేవకులైన వారిని పంపి వారందరినీ ఒక సరైన మార్గంలోకి తీసుకురావాలని మనకి ఎప్పటి నుంచో సువార్తను మనకి అందిస్తుంది. అయితే అందరూ సువార్తను వినలేదు, కానీ కొందరు మాత్రమే సువార్త విన్నారు. విన్నవాళ్ళు ధన్యులు, దాని ప్రకారం జీవించేవారు మధ్య ధన్యులు. అయితే ఇక్కడ మనం చదువుకున్న వాక్యంలో మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పితిమి. మనలో ప్రతి వాడు తనకి ఇష్టమైన త్రోవకు తొలగెను. యెహోవా మన అందరి దోషములు అతని మీద మోపెను. ఎందుకు త్రోవ తప్పేయడం అంటే పాపంలో వెళ్ళిపోవడం. వెళ్ళిపోవడం అంటే యెహోవా మనందరి దోషములు అతని మీద మోపెను. మనం చేసిన పాపము, అవినేతలు, విక్రమాలు అతని మీద, అతనంటే అతనంటే కదండి, అతని మీద మోపే. పాపం చేయవాడు, పాపం చేయి ప్రతివాడు పాపమునకు, వాళ్ళందరం పాపములకు దాసులుగా ఉన్నప్పుడు, తప్పేసినప్పుడు ఒకరేమో సినిమాలకు వెళ్ళిపోతున్నారు, ఒకరేమో క్లబ్కి వెళ్ళిపోతున్నారు, ఒకరేమో ఏమండి కవితాలకు వెళ్ళిపోతున్నారు, ప్రాబ్లం. ఒకరేమో వ్యభిచారం జీవిస్తున్నారు, అదొక ప్రాబ్లం. కొంతమంది ఏమో ఏమంటే స్మోకింగ్ చేసేవాళ్ళు, కొంతమంది ఏమో విడిచి తిరిగేవారు. ఎవరికి నచ్చిన త్రోవ అంటే ఏంటండి? నేను అర్థం బాగాలేదంటే అర్థం నీవు నడిచే మార్గము సరిగా లేదు అని అర్థం కదండి. నడతలు సరిగా లేవంటే నువ్వు పోతున్న మార్గము సరిగా లేదు. ఆ సరైనటువంటి మార్గంలో ఎంత బాగుండేది, కానీ ఆ సరిగా లేని మార్గంలో పోయినప్పుడు నువ్వేమవుతున్నావు అంటే దోషం అవుతున్నావు, పాపి అవుతున్నావు. ఇప్పుడు నీ పాపాలన్నీ మూట కట్టి యేసు ప్రభువారు తల మీద తండ్రి పెట్టారు. ఇప్పుడు నీ పాపము నా పాపం కోసం ఆయన ఏం చేశారండి? నీవు నేను పుట్టక మునిపే పాప క్షమాపణ అనే ఒక పత్రం మీద ఆయన సంతకం పెట్టేశాడు.
చూసారండి. ఒకవేళ యేసు ప్రభు వారే మన దోషాలు భరించకపోతే, మన పాపాలైనా మోయకపోతే, అందరూ పాపం చేసి నరకానికి వెళ్ళిపోవలసిందే. ఎక్కడికి వెళ్ళిపోవాలండి? మొదటి యోహాను పత్రిక 1:7 చదువుకుందాం. అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనము వెలుగులో నడిచిన యెడల మనం అన్యోన్య సహవాసము గలవారమై ఉందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేయను. పాపానికి దాసుడుగా ఉన్న నీవు, పాపానికి బానిసైపోయి నీవు మచ్చలతోటి డాగులతోటి కంపు కొడుతున్న మన జీవితాన్ని ఆయన పవిత్రపరిచాడు. ఏ రక్తం అది? యేసు రక్తము. ఏ రక్తం అండి? యేసు ప్రభు రక్తం సిందించకపోతే నీ పాపానికి క్షమాపణ ఏది? దేని చేత పాపము నిర్మూలన అవుతుంది? దేని చేత పాపము కడగబడుతుంది? దేని చేత కాదు. నీతిమంతుడైన యేసుక్రీస్తు రక్తం ద్వారానే మనం నీతిమంతులుగా తీర్చవచ్చు. ఎఫెసీయులకు 1:7 దేవుని కృపా మహేశ్వర బట్టి మీ ప్రియయందు ఆయన రక్తము వలన మనకు విమోచన అనగా మన అపరాధమునకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. మహాదైశ్వర్యము ఏంటంటే మహదైశ్వర్యమును యేసుక్రీస్తు యొక్క మహదైశ్వర్యము ఆ పైన చూడండి. ఎఫెసీయులు 5:1-5 చదవండి. ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితంగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమను కీర్తి, ఉచితమైన కృప కదండి. ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితంగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమ కీర్తి కలిగినట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం చొప్పున యేసుక్రీస్తు ద్వారా తన కుమారుడుగా స్వీకరించుటకే మనం ముందుగా తన కోసం నిర్ణయించుకున్నాను. చూసారా? దేవుని కృప. పాపంలో ముడుపులో కొట్టుకుపోతున్నా నీకు ఎక్కడ కొట్టుకుపోతున్నావు? నరకంలో కొట్టుకుపోతున్నావు. ఎక్కడికండి? ఎందుకు కొట్టుకుపోతుంది నరకం అంటే? దోషము, పాపము. నెహెమ్యా 1 చదవండి. నీ చెవియొక్కి నీ నేత్రములు తెరిచి నీ సన్నిధి దివారాత్రము నీ దాసులైన ఇశ్రాయేలు పక్షముగా నీవు చేయి ప్రార్థన అంగీకరించుము. నీకు విరోధముగా పాపం చేసి ఇశ్రాయేలు కుమారుల దోషమును నేను ఒప్పుకొనుచున్నాను. నేను నా తండ్రి ఇంటి వారు పాపం చేసి ఉన్నాము. నీ ఎదుట బహు అసహ్యముగా ప్రవర్తించితిమి. సరిపోతాయి కదా. తనకిష్టమైన త్రోవపోయుడు ఏం చేశాడంటే బహు అసహ్యకరమైన పాపం చేశాడంట. నెహెమ్యా ఒప్పుకుంటున్నాడు, ఆ తండ్రి ఇంటి వారు పాపాలు చేశారు. దోషం ఏంటంటే దోషం కదా. మన దోషము ఆయన మోసి, యేసు ప్రభు మోసి. మనమందరం గొర్రెల వల్ల ప్రవక్తపితిమి. మనలో ప్రతివాడు తనకిష్టమైన ప్రవక్తలను మనందరి దోషములు కదా. నువ్వు పాపం చేశావు, దోషము నీ ఆత్మ నరకాన్ని పెడిపోద్ది. ఈ దోషాలన్నీ ఎవరు మోసారంటే యేసు ప్రభు వారు మోసారు. తన కృప, ఉచితమైన కృప. ఉచితంగా నిన్ను దేవుడు రక్షించి పరలోకానికి తీసుకెళ్తాడు. ఇది స్వార్థ. ఇది కూడా మనం త్రోసిపుచ్చుకుని వెళ్ళిపోతే ఎంత ఘోరమైన పరిస్థితి. మనల్ని ఎవరైనా రక్షిస్తారు? కానీ ఇప్పుడు దాకా నీకు ఇష్టమైన త్రోవలో ఉన్నావు, నీకు నచ్చిన మార్గంలో పోతున్నావు, రోజు పాపం చేస్తూనే ఉన్నావు. ఈ పాపాలన్నిటికీ ప్రాయశ్చిత్తం ఎవరంటే ఎవరైనా చూపించారు? యేసు ప్రభు, యేసు క్రీస్తు రక్తము ప్రతి పాపం నుంచి నేను పవిత్రులుగా, ప్రతి పాపము, చిన్న పాపము పెద్ద పాపము ఏదైనా ఒప్పుకోవాలి మన దేవుని సన్నిధి. ఆయన ఏం చేశాడంట? రక్తము చిందించాడు.
చేతిలో మేకులు పడితే మత్తయి సువార్త 26:25 ఇది నా రక్తము, ఇది నా రక్తం అనగా అనగా పాపక్షమాపణ నిమిత్తము. పాపక్షమాపణ నిమిత్తము. నువ్వు చేసిన పాపానికి క్షమాపణ. ఏంటది? క్షమాపణ. కొన్నిసార్లు మన ఇంట్లో వాళ్ళే మనల్ని క్షమించరు. కొన్నిసార్లు నీవే ఇతరులను క్షమించు, నీవే నీ భార్యను క్షమించు, నీవే నీ భర్తను క్షమించు, నీవే నీ పిల్లలను క్షమించు, నీవే నీ తల్లిదండ్రులను క్షమించు, మీ అత్తగారిని క్షమించు, మీ ఆడపడుచుని క్షమించు. కానీ ఆయన అంటున్నాడు పాప క్షమాపణ నిమిత్తము కదా రక్తం సిందించాడట. రక్తం ఎలా సిందుద్ది? కత్తితో నరికినప్పుడు మేకులతో ఆయన చేతులు ఆవిడ చెక్కగా ఇచ్చి కొట్టినప్పుడు సుత్తుతో కొడుతుంటే రక్తం ఎలా సిందింది కదండి. అంతేనా? కాళ్ళు మేకులు కొడితే కాళ్ళు నుంచి రక్తం సిందింది. ఒకడంట బల్లెంతో యోహాను 19:34 అన్నమాట. సైనికుల్లో ఒకడు ఈటుతో ఆయన ప్రక్కన పొడిచెను. ఎక్కడ పొడిచాడంట? అక్కడెముకల్లో పొడిస్తే వెంటనే రక్తమును నీళ్లను కారెను. ఇలా పక్కడెముకల్లో పొడిచిన గురించి కింద నుంచి అది గుండెల్లో వెళ్తా అక్కడికి వెళ్ళిపోయింది. బళ్ళు గీట ఇలా పొడిచాడు. రాసుగా పొడిచినప్పటికి ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చింది రక్తము నీళ్లు. రాజు ఆయన ఎప్పుడు రాగడు నీళ్లు. అక్కడ రాయబడ్డ మాట అంటే రక్తము నీళ్లు బళ్ళు తీయగానే బళ్ళు మనక రక్తము చిందింది. ముళ్ళ తిరిగి ఒక ముళ్ళు వచ్చి ఏమండి 5 అంగుళాలు 6 అంగుళాలు అని ఏళ్ళు కంటే పడవు. మన టేకస్తుంది ఎంతమంది ఆ చెట్టు ఎరుసలేము కొండల మీద కూడా బ్రతికే ఉన్న చెట్లు సన్నగా బాగా ఉంది. దాన్ని కిరీటముగా పెట్టి తలలో పెడితే లోతు కంట దిగి తలలో నుంచి రక్తం చిందింది. చేతిలో నుంచి వీపు మీద కొరలతో పడితే వీపు వేయించి రక్తం చెందింది. రక్తపు ముద్దయి వేడేస్తాం. ఎవరి కోసం అంటే మనం అందరం ప్రమాదపేశాం. తెలుసో తెలియకో పాపంలోకి వెళ్ళిపోయాం. అలా నిన్ను విడిచిపెట్టేస్తే ఏమో ఒక తండ్రి పిల్లలు వదిలేశాడు అనుకుందా. 3-4 సంవత్సరాల పిల్లలను వదిలేశాడు తండ్రి. తల్లిదండ్రులు వదిలేశారు. ఆదరించేవారు ఎవరు లేదు. ఎలా తయారవుతారు? వాళ్ళ స్థితి ఎలా ఉంటారు? వాళ్ళ తలకు నూనె ఉంటుందా? కళ్ళకి వస్త్రం ఉంటుందా? చదువు ఉంటుందా? ఆరోగ్యం ఉంటుందా? ఆహారం ఉంటుందా? అలా మనల్ని యేసుప్రభువు విడిచిపెట్టలేదు. తల్లి అయిన మర్చినేమో కానీ నేను నిన్ను అని తల్లి మర్చిపోతుంది. ఇప్పుడు సెల్ఫోన్ వచ్చింది కదా, సెల్ఫోన్ వచ్చింది, తల్లి మర్చిపోయింది, తండ్రి మర్చిపోయాడు. ఈ సెల్ఫోన్తో నీ జీవితం పిల్లలతో ఆడుకునేంత టైం లేదు. మర్చిపోతా. కానీ యేసుప్రభువు అన్నాడు నేను నిన్ను మరువను. ఆయన దేవుడు, ఆయన ప్రభస్వరూపి. కాబట్టి రక్తము చిందెను. ఏమందండి? ఆయన ఉదయకాలము 9 గంటలకు సిలువేస్తే మధ్యాహ్నం 3 గంటల వరకు సిలువు మీదే యాతన పడ్డాడు. ఏమైపోయాడండి? యాతన పడతా ఉన్నాడు 3 వెహికల్ మీద. ఆయన బరువు అంతా ఎంత యాతన పడ్డాడో. 5 గంటలు 6 గంటలు బహుశా 9 గంటల నుంచి 3 గంటల వరకు 8 గంటలు అయింది. 5-6 గంటలు అయింది కదా. ఆయనకి ఆధారం లేదు. ఆ మేకుల మీద ఆయన అడి తిరిగి అడిచి కాగలేసి బాధ తట్టుకోలేక యేసుప్రభువు ఆయన మానవుడిగా పుట్టాడు కానీ శరీర బాధ ఆయనకి చాలా బాధించింది. మేకులు ఆయన బాధించినాయి, కొండ దెబ్బలు బాధించినాయి, ముళ్ళ కిరీటం బాధించింది. రక్తం అంతా కారిపోయింది. 3 గంటలకు ఏమి లేదు బాడీలో. నరాలు పగిలిపోయినప్పుడు రక్తం వాటర్ పై పగిలిపోతే ఎలా వచ్చేస్తుంది? బయట వచ్చేస్తుంది కదా. రక్త నాళాలు నరాలు ప్రత్యేకంగా బాడీలో ఉంటాయి. అవి బెజ్జం పడితే మొత్తం కాళ్ళు మేకులతో మాత్రం 3 గంటలకు ఉదయం 9 గంటలకు సిలువ వేస్తే 3 గంటల వరకు ఆయన సిలువ మీద ఉన్నప్పుడు ఏమైపోయింది? రక్తం కారి 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 కింద ఆ గడగట్టేసి ఆయన బాడీలో రక్తం లేదు.
చూసారా, మొత్తం ప్రతి రక్తపు బొట్టు నీ కోసం దేవుడు చిందించాడు. ఎందుకు తెలుసా? త్రోవ తప్పి నువ్వు దోషం కట్టుకున్నావు కాబట్టి నీ దోషములన్నీ ఆయన మూసి. ఎందుకంటే నిన్ను ఎక్కడ తీసుకెళ్లాలని? పరలోక రాజ్యానికి నువ్వు వారసులుగా. ఎఫెసీయుల్లోనే 2:12. ఆ కాలమందు ఇశ్రాయేలుతో సహపౌరులు కాక పరదేశులను, వాగ్దాన నిబంధనలు లేని పరజనులను, నిరీక్షణ లేని వారును, లోకమందు దేవుడు లేని వారై ఉండి క్రీస్తుకు దూరస్తులకు ఉంటారని మనం ఎలా ఉన్నామంటే క్రీస్తు దూరస్తులు అయిపోయాం. మీరు జ్ఞాపకం చేసుకోండి. అయినను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తం వలన సమీపస్తులై ఉన్నారు. ఆయన మన సమాధానమై ఉండి మీకును మాకును ఉండిన ద్వేషమును అనగా నిరూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేయడు చేత శరీరం కొట్టివేశాడు. అంటే క్రీస్తు రక్తం వల్ల సమీపస్తులు అయిపోయాము. ఇప్పుడు 18వ వచనం చదువు. ఆయన ద్వారానే మనము ఉభయములము ఒక్క ఆత్మ యందు తండ్రి సన్నిధికి చేరగలిగి ఉన్నాము. ఎక్కడికి వెళ్ళాలి? కాబట్టి మీరు ఇక మీదట పరజనులను పరదేశులనై ఉండక పరిశుద్ధులతో ఏక పట్టణస్తులను దేవుని ఇంటి వారినై ఉన్నారు. సరిపోదు. ఎక్కడ తీసుకెళ్తాయి? దేవుని ఇంటి వారిగా. మన పరదేశం ముందు మనం పరాయి వాళ్ళము, పరజనులము, నిరీక్షణ లేని వాళ్ళము, గురు లేని వాళ్ళము. అదే కదా మనం ముందు చదువుకున్నాం. ఆ కాలం నుండి మీరు ఇశ్రాయేలుతో సహపౌరులు కాదు, వాగ్దానం లేని వారు, నిరీక్షణ ఉంది. నేను చచ్చిపోతే పర్లోకాంత నిరీక్షణ ఉందా? లేదు కాదండి. అలాంటి లోకమందు దేవుడు లేని వారుగా జీవించాము. కాబట్టి యేసు క్రీస్తు నందు క్రీస్తు రక్తం వల్ల సమీపస్తులు అయిపోయాము. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాయినా? కాబట్టి మీరు మీదట పరజనులను పరదేశమైనక పరిశుద్ధులతో పరలోక పట్టణానికి వారసులు అవుతారు. నిన్ను పరలోకానికి వారసుడుగా చేయడానికి యేసు ప్రభు తన దేహాన్ని బలంగా పెట్టాడు, రక్తం గార్చాడు, ప్రాణమును ఆయన బంధించాడు. ఆయన బల్పశులు అయిపోయాడు. పాత నిబంధనలో ఏమండి, పాపం చేసిన వ్యక్తి ఓ గొర్రె పిల్లో మేక పిల్లో అటు వస్తే దాని పని ఇచ్చేయాలి. ఇప్పుడు యేసు ప్రభు ఆయనే స్వయంగా బలైపోయాడు నీకోసం. నేను విడిచిపెడతాక ఇష్టపడలేదు, నేను నరకానికి విడిచిపెడతా కానీ ఒప్పుకోలేదు. ఆయన చేయవలసినంత చేసి ఆయన బోధించాడు. మీకోసం ఆయన రక్తం అంతా సాక్షి రక్తమును చిందించాడు. మేకులతో కొడుతున్నప్పుడు ఎలా ఉంటుంది? రక్తం చిందేస్తుంది. ఆ మేకులు కొట్టే వాళ్ళ మీదకి, ఆ సుత్తుల మీదకి రక్తం చింది ఆ కొండంతా రక్తం అయిపోయింది. అది పరిశుద్ధుని రక్తం, క్రీస్తు రక్తం, అది గొర్రెపిల్ల రక్తం. అందులో పాప విమోచన మనకే కలుగుతుంది. ఆయన రక్తం చిందించకపోతే, సిలువలో ఆయన ప్రాణం పెట్టకపోతే, ఈ రోజు నీకు నాకేం లేదు,
లేదు, పాపక్షమాపణ లేదు. నీ పాపాలతో నువ్వు చనిపోవలసిందే. నీ పాపాలతో నువ్వు చనిపోయి నీ ఆత్మ నరకానికి వెళ్ళిపోవాలి, నీ పితరుల వాళ్ళే. ఆయన మనకు కృపనిచ్చినా చాలా మంది ఆ కృపలోకి చేరలేదు. మీ పితరులు ఏమయ్యారు? మారు మనసు పొందారా? క్రీస్తు రక్తంలో కడగబడ్డారా? కృప ఉన్న కృపలోకి రాలేకపోయారు. దేవుడిని కృప ఇచ్చాడు, ఇలా కరుణ ఇచ్చాడు. నువ్వు ఇందులో నుంచి ఎక్కడికి పోకూడదు. పోయావా? యేసు ప్రభు అన్నారు ఇస్తారు యోధా, నువ్వు పట్టుకోకపోతే నీకు మేలని. సరే, ఈ కృపను మనం ఏం చేసుకోకూడదు, పాడు చేసుకోకూడదు. నువ్వు ఎలాగో ద్రోవ తప్పేసి అన్ని విడిచిపెట్టలేదు, కానీ దేవుడు నిన్ను మళ్ళీ ప్రేమతో తీరుస్తాడు. ఎదురు చూస్తున్నాడు. నీ కొరకు నా కొరకు ఆయన చేయవలసినంత సులువు మీద చేశాడు కదండి. ఆయన తన ప్రాణమును బలంగా పెట్టి, ఆయన స్వార్థం లేనుడండి. యేసు ప్రభు ఎటువంటి దేవుడు? పగలో స్వార్థం ఉంటది, కానీ ఆయనలో స్వార్థం ఉంటే నాకు రక్షణ వచ్చేది కాదు, నీకు రక్షణ వచ్చేది కానే కదా. మొదటి పేతురు 1:10. అమూల్యమైన రక్తము చేత, అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషము నిష్కళంకమైన గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడిందని. మనకు విమోచన ఎలా కలుగుతుందండి? ఈ పాపములకు విమోచన ఎలా కలుగుతుందంటే అమూల్యమైన రక్తము కదా. అమూల్యమైన రక్తము చేత కడగబడిన జనులారా. కదండి, మనం అందరం దేని చేత కడగబడ్డామండి? అమూల్యమైన. పాపం లేదు. ఒకసారి పిలాతు దగ్గరికి యేసు ప్రభువుని తీసుకెళ్ళి పెట్టి తీర్పు తీర్చున్నప్పుడు పిలాతు అన్నాడు, అసలు ఇల్లు ఏ పాపం లేదు కదా. ఏమన్నాడండి? అసలు ఇల్లు పాపం లేదు కదంటే ఎలా అన్నారు? సిలువేయండి. ఆయన రాళ్ళు పరుచిన స్థలం ముందు నిలబెట్టారంట. పిలాతు ఆయన చూశారు, పైన చూశారు. అసలు ఈయన మాట్లాడలేదు, అసలు ఈయన్ని ఇంత చేసినా మాట్లాడలేదు. ఈయన ఎందుకు ఏ దోషం నాకు కనపడలేదు. మరి ఎవరి దోషాలు అవి? ఎవరి దోషాలండి? మన దోషాలు. ఎక్కడెక్కడికో నీ పాదాలు పరిగెత్తినాయి, ఏవేవో నీ కళ్ళు చూసినాయి, ఏవేవో నీ ఆలోచించావు. ఇదే పాపము నోవహు కాలంలో వచ్చేసి ఆ ప్రజలు నశించిపోయి కదా. కానీ ఈ కాలంలో దేవుడు మనల్ని విడిచిపెట్టలేదు, కానీ మనం వెతుక్కుంటూ వచ్చాడు కదా. ఆ కాలంలో ప్రజలు ఊహలు తలంపులు బహుగా చెడిపోతే వాళ్ళ విషయంలో దేవుడు అసహాయపడి వాళ్ళని జల ప్రళయం ద్వారా నిర్మూలన చేసేసి, మనం అంతకంటే భయంకరమైన పాపములు జీవిస్తున్నాం ఈ రోజుల్లో. అయినా మనం దేవుడు ఏం చేశాడు? క్షమిస్తున్నాడు. మారి పరిశుద్ధంగా ఉంటావేమో, మార్గాలు మార్చుకుంటావేమో, తలంపులు మార్చుకుంటావేమో, నీ ఉద్దేశాలు మార్చుకుంటావేమో అని దేవుడు నీ విషయంలో అంత గొప్ప కార్యం చేసి దేవుడి కుమారుడు దిగొచ్చి అలాగే నీకు రక్షణ లేకుండా, పాపక్షమాపణ అమూల్యమైన రక్తములను కడగబడకుండా ఈ రాత్రి మనము దాటిపోతే, వెళ్ళిపోతే, రక్షణ నిర్లక్ష్యం చేసేస్తే ఈ అవకాశం మరలా మన అప్పటికి మనము పొందలేము. సత్యం తెలుసుకోవాలంటే ఏమండి, మనము ఈ లోకాన్ని విడిచిపెట్టాలి. లోకం విడిచిపెట్టిన తర్వాత నీకు సత్యం తెలిసిన నీకు దాంతో పని ఏముంది? ఉపయోగం ఏముంది నీకు? సత్యం తెలిసినటువంటి ధనవంతుడు ఏమని ఏడ్చాడు? అయ్యో తండ్రిమైన అబ్రహామ, నాకు ఇంకా 5 సహోదరులు ఉన్నారు, వారు ఇదే స్థితిలో జీవిస్తున్నారు, త్రాగుతున్నారు, తింటున్నారు, దొరుకుతున్నారు, విచ్చలవిడిగా జీవిస్తున్నారు. నాకు తెలియక నా జీవితం అయిపోయింది, కనీసం వారికైనా సువార్త ప్రకటించి నీ పని అయిపోయింది. ఆయన అంటాడు, నా పని అయిపోయింది అన్నాడు. కనీసం వాళ్ళకైనా సువార్తనే పంపించే ఒక సేవకుడు పంపమంటే అబ్రహాం అన్నాడు, లేదు కుమారుడా, ఆల్రెడీ అక్కడ బోధకున్నారు, వాళ్ళ మాట్లాడితే చాలయ్యా జీవితం మారిపోద్ది. నీ జీవితం మాట్లాడాలంటే ఈ మాటలు చాలు, ఈ బైబిల్లో మాటలు చాలు. అక్కడ ప్రవక్త ఉన్నారు, సేవకులు, వాళ్ళ మాటలని విడిచిపెట్టేస్తే చాలు, వాళ్ళ జీవితం ధన్యమైపోతుంది. నువ్వు వెళ్ళిన స్థలం రారు, వాళ్ళు ఎక్కడ వస్తారు? వస్తారండి. సరే, కాబట్టి గొర్రెలు మనం అందరం త్రోవ, నీకు ఇష్టమైన త్రోవ వెళ్ళిపోయాం. ఇప్పుడు నుంచి మనం
ఆయనకి ఇష్టమైన ప్రభావ తిరిగితే నీ జీవితం ఏమైపోద్ది? ధన్యమైపోతుంది. నువ్వు ధన్యుడు. నరకానికి పోదు నీ ఆత్మ, నీ పిల్లల ఆత్మ నరకానికి పోదు. నీ పితరుల ఆత్మ పోయినట్లుగా ఆ చీకటిలోకి బిలాంలోకి పోదు, ఆయన వెలుగులోకి వెళ్ళిపోతాం. అది వెళ్ళిపోతే మనం చదువుకున్న ఆహార సువార్తలు ఉంది కదన్నమాట 6:50. దీనికి తిరుగువాడు సావకుండానట్లు పరలోకం నుండి దిగి వచ్చిన ఆహారం ఇదే. పరలోకం నుండి దిగి వచ్చిన జీవాహారం నేనే. ఎవడని ఆహారం భుజించితే వాడు ఎల్లప్పుడూ జీవించును. మరి నేను ఇచ్చే ఆహారం లోకమునకు జీవం కొరకైన నా శరీరమే అని మీతో నిత్యం చెబుతున్నాను. నా శరీరం తిని నా రక్తం తాగేవాడు నా యందు నేనును వాని యందు నిలిచేందుము కదా. దేవునితో నిలిచి ఉండాలి కదా. మారు మనసు అయినవాడు దేవునికి వేరైపోతాడు, చీకట్లో వెళ్ళిపోతాడు. ఆయన లోకానికి వెలుగై ఉన్నాడు. యోహాను సువార్త 3:19. ఆ తీర్పు ఇదే, వెలుగు లోకంలోకి వచ్చిన గాని వెలుగు లోకంలోకి వచ్చిన గాని తమ క్రియలు చెడ్డమైనందున మనుషులు వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమించరి. అయితే వాడు చీకట్లోకి పోతాడు. వాక్యాన్ని ప్రేమించినాడు, దేవుని ప్రేమించినాడు, సిలువని ఇష్టపడినాడు అడిగిపోతాడు చీకట్లోకి. సెల్ ఫోన్లు, టీవీలు, సినిమాలు, లోకం, పాపము, ట్రావెల్, ప్రేమ, పెళ్ళిళ్ళు, ఈ చెత్తంతా చీకట్లను ప్రేమించేవాడు ఎక్కడ పోతాడా? చీకట్లోకి వెళ్తాడు. చూసారా, ఆయన లోకానికి వెలుగై ఉన్నాడు. ఆయన రక్తంలో నీ పాపములు కడగబడినప్పుడు ఏమండి నిత్య జీవానికి వారసులు అవుతాం. మనం ఏమవుతామండి? ఆయన మన కోసం రక్తం చిందించాడు. అది అమూల్యమైన రక్తం. గొర్రెల యొక్క, మేకల యొక్క, ఎడ్ల యొక్క రక్తం కాదు, అది అమూల్యమైనటువంటి రక్తం నీ కోసం ఆయన చిందించాడు. పాపానికి బానిసగా నిన్ను ఆయన విడిపించడం. కాబట్టి కల్వరి సిలువ లేకపోతే మనం ప్రతిరోజు సిలువను మనం ధ్యానించాలి. ఆ సిలువ మనకు విమోచన కలిగేసింది, మనకు పాప క్షమాపణ కలిగేసింది. ఏంటంటే సిలువ. ప్రతిరోజు సిలువ పాట పాడుకోవాలి, సిలువ ధ్యానించాలి. ఆయన కొట్టిన దెబ్బలు, ఆయన పడిన శ్రమలు ఇవన్నీ గుర్తు చేసుకున్నప్పుడు జయం వస్తుంది పాపం మీద, ఈ లోకం మీద మనకి. అందుకే యేసుప్రభు నన్ను వెంబడింపగోలు వాడు తను తాను ఉపేక్షించుకుని తన సిలువని ఏం చేయాలి? చెప్పుకోవాలి. లోకంలో ఏమి లేదు. మన దేహము, మన శరీరాన్ని మనం దేనికి ప్రేమిస్తున్నామంటే సమాధి కోసం లెక్కించాలి. అంతేనా? బోట కట్టి తీసుకుపోతాం పరలోకం. ఎంత గరుడైనా, గొప్పవాడైనా, ఎంత స్థిరుడైనా, ఎంత ధనవంతుడైనా ఈ గుడారాన్ని విడిచిపెట్టవలసింది. దీన్ని ఏం చేయాలంటే తను ఉపేక్షించుకుని, శరీరాన్ని అసహించుకుని సిలువెత్తుకోవాలంటే శరీరం నలపట్ట వేసుకోవాలి. ప్రభా ఇందులో ఏం లేదు నాయన, ఇందులో ఏం లేదు నాయన, చావలం బట్టి దీని మాట ఉండకూడదని దీన్ని ఏం చేయాలి? మనం ప్రొడాక్ట్ కొట్టాలి. దీన్ని అసహించుకోవాలి. అప్పుడే నిత్య జీవాన్ని చంపాలి. మనం దీన్ని పోషించుకోకూడదు, దీన్ని గొప్ప చేసుకోకూడదు, దీన్ని హైలైట్ చేయకూడదు. ఏం చేస్తుంది దీన్ని? నీ శరీరమే నీ శత్రువు. నీ శత్రువు ఎవరు? నీ శత్రువు ఎవరండి? నీ శరీరం. దీన్ని కంట్రోల్ చేస్తామంటే నీకు చెప్తుంది. పోనీ దీన్ని గొప్పదా అంటే పసిపోతే సమాజం చేతి త్వరగా అయిపోతున్నాం. ఇంకేం చూపు ఎవరు రావాలరా? మా బంధువులు రావాలి హైదరాబాద్ నుంచి. వాళ్ళు వచ్చాడమ్మా, అలా కొత్త అయిపోయింది. తీసుకెళ్ళి ఎవరు పెట్టుకుంటారా? ఎవరు ఉంచుకుంటారా? అయ్యో మా నాన్న, మా అమ్మ, నా బిడ్డ, అది పెట్టుకుంటావా? లేదు, అది మట్టిగా వెళ్ళిపోతుంది. తను ఉపేక్షించుకుని అప్పుడే మనం దీనులుగా ఉండగలుగుతాం. ఈ శరీరాన్ని నువ్వు హైలైట్ చేసుకున్నావా? నేను గొప్ప అనుకున్నావా? ఆత్మ ఎప్పుడు వరకు నువ్వు సిలువను గుర్తించు. కాబట్టి నా రక్తం తిని నా శరీరం తినవాడు నేను తిరిగి లేదు. యేసుప్రభు వచ్చినప్పుడు తిరిగి లేవాలంటే ఆయన రక్తం, ఆయన వాక్యము మనం బలారాధన తీసుకుంటాం కదా, అది మనకి జ్ఞాపకం చేసుకోవాలి. చూసారు? కాబట్టి ఈ లోకంలో ఏమి లేదు, అది గుర్తించాలి క్రైస్తవులుగా. కాబట్టి మనం అందరం త్రోవ తక్కేస్తే, మన త్రోవలు చెడిపోయినప్పుడు, మన పాపం విస్తరించినప్పుడు
అసహ్యమైన వాటిని మనం చేయగలం. దేవుడు వాటన్నిటిని క్షమించి యేసుక్రీస్తు రక్తం మన పాపాలు ఏం చేశాడు ఆయన? ఇంకా మీరు ఎవరి పాపములు కడగబడలేదు, క్షమించబడలేదు, ఇంకా ఎవరి పాపాలను దాసులుగా ఉన్నారు, ఇంకా ఎంతమంది వారికి ఇష్టమైన మార్గాల్లో వెళ్ళిపోతున్నారు రాకుండా ఒకని నడత వారి ఎదుట సరైనదిగా కనపడుతుంది కానీ చుతక ఎక్కడ తీసిపోతుంది నిన్ను? నీ ఆలోచనలు నీ తలంపులు నరకాన్ని తీసిపోతాం. అక్కడ దాకా వెళ్ళక ముందే మనము కలవరి సులువు వెతకాలి. ప్రభు నా కోసం నేను చేసిన పాపం నా దోషములు నీవు భరించావు సిలువలో ప్రభా. మీ ప్రేమకే వందనాలు ఆయన. మీ ప్రేమను గుర్తించలేదు. ఈ లోపం ఏదో ఉందని పరిగెడుతుంటే క్షమించు ప్రభా. నా కోసం నిత్యత్వాన్ని ఏర్పాటు చేస్తాను. స్థిరమైనది నిత్య జీవము నిత్య నరకం. నా నిత్య నరకంలో కాలిపోవడం ఇష్టం లేక నా కోసం రక్తాన్ని క్షమించాను. ప్రతి పాపాన్ని నువ్వు క్షమించావు ప్రభా. కాబట్టి నా పాపము క్షమించి నాకు పాప విమోచన దయచేయాలి. ప్రభు పాదాలు పడుకుందాం. పరిశుద్ధులైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభా, వందనములు స్తోత్రములు రాయలు. నీ రక్తం చెందింది నాకు నచ్చిన వాక్యాల్లో నేను పోయినప్పుడు, నాకు నచ్చిన పాపాన్ని నేను చేసి మోడకట్టినప్పుడు, నా దోషములు పాపములు మీరు భరించారు. నా పాపములు బట్టి మీరు నలగొట్టారు. మేకులతో సుత్తులతో మీద చేతిలో మేకులు మీ దేహాన్ని కొడాలతో చీల్చారు. ఇదంతా నా పాపమే. నా కోసం నేను పుట్టమునిపే నా కోసం పాప క్షమాపణ సిద్ధపరిచినందుకు కాదు. మీరే మీ రక్తం కాల్చకపోతే నేను ఇచ్చిన వెళ్ళిపోవచ్చు. శాపరస్తుడిగా నేను జీవించవలసింది. మీరు మా కోసమే చేసిన పదిదాన్ని బట్టి వందనములు మీకు వందనాలు ఇస్తాం. మాట మీరు దీవించండి. ఎల్లప్పుడూ మీ శివుని ఎత్తుకుని మిమ్మల్ని గమనించేవారు. మీ శివుని అన్నట్టు మర్చిపోను. వాక్యం విన్నారు ప్రభా. పిల్లవాడిని బట్టి ఇంకా లోట్లు బలహీనతలు సరి చేసుకుని ఇంకేమైనా వరకు మీకు నచ్చిన మార్గాలు జీవితాలు ఏం చోటు చేసుకున్నాయి వాటిని విడిచిపెట్టేట్లు గురించి. కొంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు, వాట్సాప్ స్టూడెంట్స్ దర్శించండి ప్రభా. బాలికలను దర్శించండి. కల్పన దయచేయండి. చిన్న బిడ్డలు దర్శించి ఆరోగ్యాలు ఇవ్వండి ప్రభా. మారుమూల సాక్షులు స్థిరపరిచి అప్పుడు రుణాలన్నీ మీరు తీర్చిపెట్టి సంఘాన్ని దీవించి రాబోయే రోజులు అనేక దేవుని కలసి సంవత్సరాలు పడతాయి. నన్ను వాడుకున్నందుకు మహిమ కనుక మీకు వేసుకుంటున్నాం. ఆమె మన కన్యాన్ని దేవుని ప్రేమ పరిశుద్ధాత్మిక సదాకాలం అందరికీ అందరికీ వందనాలు.